శ్రీ రాధాకృష్ణ కృష్ణ మనోహరం ఛానల్కి అందరికీ స్వాగతం. ఈ రోజు నుంచి మన ఛానల్లో వీక్లీ సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం. మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు అంతుపట్టని రహస్యాలు కలిగి ఉన్నాయి. ప్రతి ఆదివారం మన ఛానల్లో ఒక్కొక్క దేవాలయం అలాగే వాటి విశిష్టతలు మరియు రహస్యాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరు మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. మన వీక్లీ సిరీస్లో ఈరోజు మొదటిగా చెప్పుకునే గుడి జ్వాలాముఖిదేవి ఆలయం. అసలేంటి ఆలయం? ఈ ఆలయంలో నిరంతరంగా ఏ సహాయము లేకుండా జ్వాలలు ఎలా వెలుగుతున్నాయి? అలాగే భారతదేశపు చక్రవర్తి అయిన అక్బర్ మహారాజుకి ఈ గుడికి అసలేంటి సంబంధం? ఆయన ఈ గుడి చూసి ఎందుకలా ఆశ్చర్యపోయాడు? ఈ విషయాలు అన్నిటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక విషయంలోకి వెళ్తే జ్వాలాముఖిదేవి ఆలయం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్రా లోయ నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న జ్వాలాముఖి పట్టణంలో ఉంది. ఈ ఆలయం గురించి ఎన్నో గ్రంథాల్లోనూ అలాగే మహాభారతంలో కూడా ప్రస్తావించబడింది. ఈ ఆలయంలో ఉండే ప్రత్యేకత ఏంటంటే నిరంతరంగా నీలం రంగులో ఉన్న జ్వాల ఏ సహాయము లేకుండా ఎన్నో వందల ఏళ్ల నుంచి వెలుగుతూనే ఉంది. ఇలా ఒక్క జ్యోతి అంటే అనుకోవచ్చు, కానీ ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 జ్యోతులు ఈ ఆలయంలో ఏ ఇంధనాలు అంటే పెట్రోల్, ఆయిల్ సహాయాలు లేకుండా వెలుగుతున్నాయి. ఈ 9 జ్యోతులను మహాకాళి, అన్నపూర్ణ, చండి, హింగ్లంజ్, విద్య, బాసిని, మహాలక్ష్మి, సరస్వతి, అంబిక అనే పేర్లతో పూజిస్తున్నారు. ఇంకా ఈ ఆలయం చరిత్రలోకి వెళ్తే శివుని భార్య అయిన సతీదేవి మరణం తర్వాత శివుడు ఆమె కాలిన శరీరాన్ని తన భుజాల మీద వేసుకుని కోపంతో భూమి మీద పరిగెడుతూ ఉన్నారు. ఇది చూసి శ్రీ మహావిష్ణువు శివుడు ఇలా ఉంటే ఈ సృష్టికి ప్రమాదమని, ఆయన తిరిగి మామూలు అవ్వాలని శ్రీ మహావిష్ణువు దర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఖండించాడు. అలా ఖండించినప్పుడు అమ్మవారి ఒక్కొక్క శరీర భాగం ఒక్కొక్క శక్తిపీఠంగా వెలిసింది. జ్వాలాముఖి ఆలయంలో సతీదేవి నాలుక భాగం పడిందని, అందుకే దేవి యొక్క నాలుక నీలం రంగు జ్వాల రూపంలో నిరంతరంగా వెలుగుతూ ఉండడం వల్ల ఆ ఆలయానికి జ్వాలాముఖి అనే పేరు వచ్చిందని అక్కడ స్థల పురాణాలు చెప్తున్నాయి. మరో సంస్కరణ ప్రకారం జలంధరుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించాడు. ఆ జలంధరుడి నోటిలో నుంచి ఈ జ్వాలలు వస్తున్నాయని కొంతమంది నమ్ముతూ ఉంటారు. జ్వాలాముఖి ఆలయం 51 శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం. ఒకరోజు ఒక గోవులను కాసుకునే కాపరి దారి తప్పి అడవిలోకి వెళ్ళాడు. అక్కడ 9 జ్యోతులు ఇంధనాల సహాయం లేకుండా వెలగడం చూసి ఆశ్చర్యపోయాడు. వెంటనే అప్పటిలో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్న భూమిచంద్ మహారాజుకి ఈ విషయం చెప్పాడు. వెంటనే భూమిచంద్ మహారాజు ఆ ప్రదేశానికి వెళ్ళి పరిశీలించగా ఆ వెలుగుతున్న జ్వాలను చూసి ఆశ్చర్యానికి గురయ్యాడు. వెంటనే దీని గురించి ఉన్న చరిత్రలు తెలుసుకోవాలని ఎన్నో పురాణాలు చదివాడు. ఒకరోజు రాత్రి తన కలలో అమ్మవారు కనిపించి, నేను అక్కడ కొలువై ఉన్నాను, అక్కడ ఒక ఆలయం నిర్మించమని చెప్పారు. వెంటనే భూమిచంద్ మహారాజు అక్కడ వైభవంగా ఒక ఆలయాన్ని నిర్మించారు. ద్వాపర యుగంలో పాండవులు ఈ ఆలయాన్ని దర్శించుకున్నారు. అలాగే ఈ ఆలయానికి గొప్ప పునర్నిర్మాణ పనులు కూడా చేపట్టారు. ఇంకా అక్బర్ విషయంలోకి వస్తే ఒకరోజు ఈ ఆలయం గురించి తెలుసుకున్న అక్బర్ ఇదంతా అబద్ధమని, ఇదంతా ఒక కట్టు కథ అని, అది తను నిరూపిస్తానని ఆలయానికి సైన్యంతో బయలుదేరాడు. అక్కడ వెలుగుతున్న జ్వాలల మీద ఒక ఇనప డిస్క్ పెట్టి అందులో నుంచి సైన్యాన్ని నీళ్లు పోయమని ఆజ్ఞాపించాడు. కానీ సైనికులు ఈ పని చేయడానికి భయపడ్డారు. కానీ అక్బర్ భయపెట్టడంతో చేసేదేమీ లేక సైనికులు ఆ జ్వాలల మీద నీళ్లు పోశారు. ఎన్ని నీళ్లు పోసినా ఆ జ్వాలలు చెదిరిపోలేదు, దివ్యంగా వెలుగుతూనే ఉన్నాయి. ఆలయం గొప్పతనం తెలుసుకున్న అక్బర్ మహారాజు అమ్మవారికి ఒక బంగారు గొడుగును కానుగ్గా ఇచ్చారు. ఈ ఆలయాన్ని ఔరంగజేబు కూడా దర్శించుకున్నారు. 1815లో మహారాజా కరక్జీ బంగారు గోపురం
అలాగే వెండి పలకలు కలిగిన ద్వారాన్ని చేయించారు. ఈ ఆలయంలో ఉన్న జ్యోతి రహస్యాలు ఇప్పటికీ అంతుచిక్కలేదు. సైంటిస్టులు ఇక్కడ సహజ వాయువుల రిజర్వులు ఉన్నాయని, కొంతమంది ఈ ఆలయం కింద పెట్రోల్ ఉందని, మరికొందరు ఆలయం కింద అగ్నిపర్వతం ఉండడం వల్ల ఆ లావా ద్వారా ఆ జ్యోతులు వెలుగుతున్నాయని చెప్పారు. కానీ ఈ విషయాన్ని నిరూపించలేకపోయారు శాస్త్రవేత్తలు. భారతదేశ ప్రభుత్వం ఈ ఆలయం కింద న్యాచురల్ గ్యాస్ రిజర్వులు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒక కంపెనీతో కాంట్రాక్ట్ మాట్లాడి ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ వారు ఎన్ని రోజులు పరిశోధించినా గ్యాస్ రిజర్వుల ఆనవాళ్లు కూడా కనిపించకపోవడంతో చేసేదేమీ లేక వెనుతిరిగారు. ఈ ఆలయంలో వివాహం కాని స్త్రీలను అంటే కన్యలను పూజిస్తారు. అక్కడ ఎటువంటి కోరికలు కోరినా సరే నెరవేరుతాయి. ఈ ఆలయంలో 5 రకాల హారతులను ఇస్తారు. మొదటిది బ్రహ్మ ముహూర్తం సమయంలో ఇస్తారు. దాన్ని శృంగార్ హారతి అంటారు. ఈ సమయంలో అమ్మవారికి కోయ, మిశ్రి వంటి ప్రసాదాలను సమర్పిస్తారు. మొదటి హారతి ఇచ్చిన 2 గంటల తర్వాత రెండవ హారతి అయిన మంగళ హారతిని ఇస్తారు. ఈ సమయంలో అమ్మవారికి పులిహోర మరియు పెరుగును ప్రసాదంగా సమర్పిస్తారు. మూడవది మధ్యాహ్నకాల హారతి. ఈ హారతి మధ్యాహ్న సమయంలో అమ్మవారికి ఇస్తారు. ఈ సమయంలో అమ్మవారికి రకరకాల తీపి పదార్థాలను ప్రసాదంగా సమర్పిస్తారు. నాలుగవది సాయంకాల హారతి. ఇది సాయంత్రం పూట ఇస్తారు. ఈ హారతి ఇచ్చాక అమ్మవారికి పూరి, చెన్న, హల్వాని ప్రసాదంగా సమర్పిస్తారు. ఇంకా చివరి హారతి అయిన శయ్య హారతిని రాత్రి 9 గంటలకు అమ్మవారికి ఇస్తారు. అమ్మవారికి ప్రసాదంగా రకరకాల పళ్ళను సమర్పిస్తారు. ఇది జ్వాలాముఖి ఆలయం యొక్క మిస్టరీ. ఈ ఆలయం గురించి తెలిసిన వారు, అలాగే ఈ ఆలయాన్ని ఎవరైనా సందర్శిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో డైలీ వచ్చే భగవద్గీత సిరీస్ని మిస్ అవ్వకుండా చూడండి. మళ్ళీ వారం వీక్లీ సిరీస్లో ఇంకొక ఆలయం యొక్క చరిత్ర అలాగే మిస్టరీ గురించి తెలుసుకుందాం. అందరూ చెప్పండి రాధాకృష్ణ.